అయితే నరులమైన మనం, మానవులమైన మనం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుని కృపను బట్టి మనం రక్షింపబడినాం. కానీ ఆయన చిత్తంలో ఇంకా అనేక మంది ఆయన వైపు తిరిగిన వారే అన్నారు. అలాగన మానవాళి అంతే కూడా ఆది నుండి కూడా దేవుడు ఎంతో ప్రేమించినప్పటికీ ఆయన ప్రేమను ఎరుగక ఆయనకు వేరుగా ఉంటూ ఆయన్ను బాధ పెడుతూ మన యొక్క తలంపుల ద్వారా మానవాళి అంతే కూడా ఆయన విసర్జిస్తూనే వచ్చింది. అలాగున ఆయనకు మనందరము దూరమైపోయిన వారం. అయితే ఆయన మనందరినీ ఎంతో ప్రేమించినవాడు కనుక ఎంతగా ప్రేమించినాడంటే ఆయన తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. అనగా ఆయన స్వరూపాన్ని మనకిచ్చినాడు. ఆయన రూపును అనగా మహిమ శరీరాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆయన మహిమను మనకు అనుగ్రహించినాడు. దేవదూతల కంటే ఎక్కువ వారంగా మనం చేసినాడు. అనగా ఏమాత్రం యోగ్యత లేని మంటివారమైన మనకు దేవుడు అట్టి యోగ్యతనిచ్చినాడు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా అత్యధికమైన ప్రాధాన్యత మానవాళికి ఇచ్చినాడు. అయితే మానవాళి అంతయు అలాగున్న ఈ వచనం ప్రకారం దేవుణ్ణి ఎంతో బాధ పెడుతూ దేవునికి సంతాపం గురయ్యేలా చేసింది. అయినప్పటికీ దేవుడు మనందరినీ ప్రేమించినాడు కనుక అందరినీ ఒకానొక దినాన్న 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో పాప మరణానికి లోనైన మనలను విడిపించడానికి ఈ లోకానికి ఆయన ఎంతో కృప కలిగిన దేవుడిగా ఉండి ఆయన ఎంతో కృప చూపించడానికి ఇష్టపడి ఆయన ఈ లోకానికి శరీరుడిగా వచ్చినారు. అయితే శరీరుడిగా వచ్చిన దేవుడు మనందరి కొరకు ఎలాంటి మాదిరి ఉంచిపోయినారో మనందరికీ తెలుసు. అయితే దేవుడు మనందరినీ పాప నుండి విమోచించడం కొరకై ఆయన శిలువనెక్కినారు. ఇక్కడ చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతున్నని మీరు ఎరుగుదురు కదా. చాలండి. చూసినట్లయితే దేవుడు మనందరినీ ప్రేమించినాడు కనుక నిత్య నాశనం నుండి మానవాళిని తప్పించడానికి ఈ లోకానికి తను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నవాడే వచ్చారు. వచ్చిన దేవుడు శిలువనెక్కిన తదుపరి శిలువను మనము 3 విభాగాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. అంటే మొదటిది ఆయన గాయాలు, రెండవది ఆయన కార్చిన రక్తము, మూడవది ఆయన మరణం. అయితే దేవుడు ఈ 3 అంతల కార్యం ద్వారా మన జీవితాల్లో ఎలాంటి కార్యాన్ని చేసినాడో మనం ఆలోచిస్తే అది మన ఊహకు అందదు. ఆలోచించినట్లయితే దేవుడు శిలువనెక్కిన తదుపరి ఆయన గాయాలను పొందినాడు. గాయాల్ని ఎందుకు పొందినాడో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చాలండి. చూసినట్లయితే మొదటిగా శిలువ దగ్గర ఆయన మన కొరకు గాయాలను పొందినాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడినాడు. చేతుల్లోనూ కాళ్ళల్లోనూ శీలను కొట్టించుకున్నాడు. బల్లెపోటును ఆయన ముళ్ళ కిరీటాన్ని పొంది ఉన్నాడు. అయితే వీటన్నిటి దగ్గర కూడా ఆయన ఎందుకు పొందినాడంటే ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుటకు ఆయన దెబ్బలను తిన్నాడు. అయితే గాయాల ద్వారా స్వస్థత దేనికి సాదృశ్యంగా ఉందంటే స్వస్థత అనేది అనగా మనము
దేవునికి విరోధంగా పాపం చేసిన వారునే నడినెత్తి నుండి అరకాల నుండి నడినెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేక పాపమను రోగం చేత బాధపడుచున్న వారము. అయితే ఈ పాప రోగం నుండి మనల్ని విడిపించడానికి, పాప రోగాన్ని స్వస్థపరచడానికి ఆయన మన నిమిత్తం ఆ శిలువపై గాయాలు నొందినాడు. ఆ రీతిగా మనకు స్వస్థత అనేది అనుగ్రహింపబడింది. తద్వారా మనము సమాధాన స్థితి అనేది పొందుకున్నాము. సమాధాన స్థితి అని అంటే ఇకను మనము చేసిన పాపాలన్నీ కూడా, మన పాపరోగం అంతా స్వస్థపరచబడింది. ఏదైతే దేవునితో కోల్పోయామో ఆయన తిరిగి ఆయన గాయాల ద్వారా మన స్వస్థత కలుగజేయడం ద్వారా మనకు తిరిగి దాన్ని అనుగ్రహించినాడు, సమాధాన స్థితికి తీసుకొచ్చినాడు. ఇది గాయాల దగ్గర ఆయన మన కొరకు చేసిన కార్యం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన రక్తాన్ని మన కొరకు చిందించినాడు. అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తాన్ని. ఆ రక్తం ద్వారా మన జీవితంలో చేసిన కార్యాలు రెండు. ఒకటి, ఆ రక్తం ద్వారా మనందరికీ పాపక్షమాపణ మనకు అనుగ్రహించినాడు. సాధారణంగా మనం చూసినట్లయితే మనము ఎవరైనా మన విషయంలో తప్పు చేస్తే మనల్ని ఎంతగానో బాధ పెట్టి మనకు చేయరానిది చేసి తర్వాత వచ్చి సారీ చెప్పారు అనుకోండి, నన్ను క్షమించండి అని చెప్తే మనం ఏమనుకుంటాం? చేసిందంతా చేసావు, ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నావు, ఇప్పుడు నువ్వు చేసింది నా జీవితంలో దాన్ని భర్తీ చేయగలవా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మన విషయంలో చూసినట్లయితే దేవుని విషయంలో దేవుని మనం ఎంతో బాధ పెట్టాం. ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్తే అది సరిపోదు. అయితే ఆయన కార్చిన రక్తం ద్వారా చాలినంతటి క్షమాపణను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏమాత్రం అర్హత లేని మనము మానవులుగా చిన్న క్షమాపణ చెప్తేనే తీసుకోలేని మనము ఆయన మనం దూషించిన వారు ఒకానొక దినాన్న ఆయన్ను అనరాని మాటలు అన్నవారము, ఆయన్ను మన కార్యాల ద్వారా, మన చేష్టల ద్వారా మనము నొప్పించిన వారము. అయినప్పటికీ ఆయన మన పట్ల తన కృపను చూపి ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని కాచినాడు. ఈ రక్తాన్ని కాచడం ద్వారా మనందరికీ కూడా పాప క్షమాపణను అనుగ్రహించినాడు. ఈ పాప క్షమాపణ మన కొరకు చాలంతటి క్షమాపణ మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినాడు ఆయన రక్తంతో కడుగుట ద్వారా. కనుక ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే దేవుడు తన రక్తం ద్వారా మనల్ని కడుగుటను బట్టి నీతిమంతులుగా తీర్చినాడు. అనగా పూర్వము సాతాను ద్వారా ఏవైతే మన మీద నిందలు, ఏవైతే మన మీద పాపాలు ఆరోపింపబడినవో వాటన్నింటినీ కూడా దేవుడు తన రక్తంతో కడిగివేస్తున్నాడు. ఇప్పుడు మనము నిర్దోషులంగా తీర్చబడినాము. మనపైన ఒక పాపం కూడా వెనక్కి తిరిగి చూస్తే ఉండదు. ఎందుకంటే దేవుడు తన రక్తంతో వాటన్నిటినీ కడిగివేసినాడు. ఏ నింద లేకుండా సాతానుని సిగ్గుపరచలాగన మనందరినీ కూడా తన నిర్దోషమును నిష్కలంకనగు గొర్రెపిల్ల వంటి రక్తం చేత కడిగి శుద్ధీకరించి మనలను నీతిమంతులుగా తీర్చినాడు. ఆయన రక్తం దగ్గర రెండు కార్యాలు చేసినాడు. ఒకటి పాప క్షమాపణ, రెండవది ఆయన మనందరినీ కూడా పవిత్రపరిచి నీతిమంతులుగా చేసినాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన మరణం నొందినప్పుడు చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. చాలండి. చూసినట్లయితే ఆయన మరణం దగ్గర ఆయన చేసిన కార్యం మన జీవితాలకు, దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినికెను, భూమి వణకెను, బండలు బదలాయెను. పూర్వము మోషే కాలం నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి కాలం వరకు మందిరంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి
సామాన్యులు వెళ్ళగలిగే భాగము. రెండవది ప్రధాన కాపరి అనగా ప్రధాన యాజకుడు మాత్రమే ఆ తెర నుండి వెళ్ళడానికి అర్హుడు. అయితే ఆ తెర దాటి ఎవరైనా వెళ్తే గనక దేవుని ఉగ్రత వచ్చి వారు మరణానికి అప్పగింపబడిన వారుగా ఉన్నారు. అయితే ఈ తెర ఆనాడు ఎప్పుడైతే ఆయన మరణం పొందారో ఆ తెర నడిమికి చినిగింది. అనగా ఏదైతే దేవునికిని మనకును మధ్య ఇప్పటి వరకు తెర, ఏదైతే పాపం అనేది ఉందో ఆ పాపము తొలగించబడింది. పాపం అనే ముసుగు దేవునికి మనకు మధ్య అడుగు ఉంది. ఇప్పటి వరకు ఆ ముసుగు తొలగించబడింది. ఇదివరకు దేవునికి మనము దూరస్తులము, దేవుని చూడలేని పరిస్థితిలో మనం ఉన్నాము. అయితే ఇప్పుడు దేవునికి మరి సమీపస్తులుగా అయ్యాము. దేవుణ్ణి ముఖాముఖిగా ఆయన చూడకపోయినప్పటికీ దేవుని ప్రేమించే స్థితి, ఆయన బిడ్డలుగా ఉండే స్థితి, అనగా ఆయనకు సమీపంగా ఉండే స్థితిని దేవుడు ఆ తెర ద్వారా ఆయన మరణం దగ్గర ఆయన ఇట్టి కార్యాన్ని మన కొరకు మన జీవితాల్లో చేసినాడు. ఏ అర్హత లేని మనకు దేవుడు ఆయన సమీపస్తులుగా ఆయన మరణం దగ్గర మనందరినీ కూడా తనకు సమీపస్తులుగా పాపం అనే ముసుగు తీసివేయడం ద్వారా మన జీవితాల్లో ఇట్టి కార్యాన్ని జరిగించినాడు. కనుక ఆయన ఆ రీతిగా శిలువ మరణం దగ్గర, ఆయన పొందిన గాయముల దగ్గర, ఆయన కాచిన రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకి ఈ మూడంతల కార్యాన్ని మన జీవితంలో చేసి ఆయనకు ఏదైతే విషయంలో ఆయన ఏ విషయంలో అయితే మనము బాధ పెట్టినామో వాటన్నిటి విషయంలో కూడా ప్రభు మనల్ని క్షమించి తిరిగి ఆయన ఈ మూడంతల కార్యం ద్వారా మనకు గొప్ప రక్షణను, విమోచనను అనుగ్రహించినాడు. చూస్తాం కదా, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎదురు. కనుక దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో చేసిన కార్యము విమోచన. ఆయన ఈ లోకంలో క్షయమైన వాటి ద్వారా ఆయన చేయలేదు, కానీ ఎంతో వెలకట్టలేని ఆయన రక్తమును కార్చి ఆయన శిలువ మరణం ద్వారా మనకు గొప్ప రక్షణను, విడుదలను ఆయన మనకు అనుగ్రహించినాడు. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే మరణం నందిన ఆయన ఇప్పుడు ఆయన 3వ దినాన తిరిగి లేచినారు. లేచిన దేవుడు ఆయన మరణంపై జయమునందినారు. సాతాను తల చితుకు తొక్కబడింది. అంత మాత్రమే కాదు, కానీ మరణపు ముళ్ళు విరువబడింది. ఇప్పటి వరకు ఏదైతే మరణమునకు మనం అప్పగింపబడినామో ఆ మరణం విడుదల మాత్రమే కాదు, కానీ ఆ మరణంపై జయమును ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన మాత్రమే జయించలేదు, కానీ మనందరికీ కూడా అట్టి జయాన్ని మానవాళికి ఆనాడే ఆయన సిద్ధపరిచి ఉంచినాడు. అయితే అలాగున మనం కూడా ఒకానొక దినాన ఆయన సిద్ధపరిచి ఉంచిన రక్షణ, ఆయన సిద్ధపరిచి ఉంచిన పునరుద్ధానాన్ని మనం కూడా పాలుభాగస్థులమైనట్లు ఆయన సిద్ధపరిచి ఉంచినాడు. అయితే ఒకానొక దినాన 22వ వచనంలో చూసినట్లయితే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు, అనగా 24వ వచనంలో ఇంకా తేటతెల్లంగా ఉంటుంది. శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతి గడ్డి పువ్వులో ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును, మీకు ప్రకటింపబడిన స్వార్థ ఈ వాక్యమే. దేవుడు 2000 సంవత్సరాల క్రితము మనందరి కొరకు ఈ రక్షణను, ఈ పునరుద్ధానాన్ని మనకు సిద్ధపరిచినాడు. అయితే ఒకానొక దినాన్న ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆయన ఆ స్వార్థను మనం విన్నాం. ఆ స్వార్థ ఏంటని మనం ఇక్కడ చూసినట్లయితే, శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతే గడ్డి పువ్వులు అన్నది, గడ్డి ఎండును దాని పువ్వురాలను. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచింది. ప్రభు వాక్యం అంటే దేవుడు. ఆయన ఈ లోకంలో ఏది నిలిచి ఉండదు, కానీ ఆయన మాత్రమే సర్వకాలము ఉండివాడు. ఆయన పిల్లలమని సత్యాన్ని ఎరిగిన తదుపరి ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ సత్యాన్ని, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచిన సత్యాన్ని ఎరిగిన తదుపరి
మనందరము కూడా ఆ సువార్తను అంగీకరించిన వారమే. ఇప్పుడు ఆ వాక్యం ద్వారా మనము అక్షయ బీజం నుండి అనగా క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినాము. కనుక ఈ వాక్యం ద్వారా మనము ఇప్పుడు దేనిలోనికి మనం నడిపింపబడినామో చూసినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను చివరి భాగం. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చను. కనుక ఒకానొక దినాన్న మనందరము స్వార్థకు లోబడిన వారమే. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఈ అనుభవాల్లోనికి మనం వచ్చినాము. ఈ అనుభవంలోనికి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 3-4 వచనం. చదవండి 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉంది. చాలండి. మనము రక్షింపబడినాము. ఆయన అంగీకరించిన తదుపరి ఆయన అందరి ముందు కూడా బాప్తిస్మ సాక్ష్యం పొందుకున్నప్పుడు మనము మన ప్రాచీన స్వభావం మందు పాతిపెట్టబడినాము. తిరిగి మనము ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్తులమై ఉన్నట్లు దేవుడు బాప్తిస్మ సాక్ష్యం ద్వారా మనకు పునరుద్ధాన అనుభవాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించినాడు. ఆయనతో కూడా పాలివారం అవునట్లు చేసి మనకు కూడా రక్షణను పునరుద్ధాన అనుభవాన్ని అనుగ్రహించినాడు. అయితే ఇప్పుడు మనము పునరుద్ధాన అనుభవం కలిగి ఉన్నాము. ఆయనతో సమానంగా మరణమందు పునరుద్ధానమందు ఐక్యం కలిగిన వారమే ఉన్నాం. కనుక ఇట్టి గొప్ప కార్యం దేవుడు మనలో చేసినాడు. ఆయనతో కూడా పాలుభాగస్తులుగా చేసినాడు. దీని కొరకే ఆయన అట్టి గొప్ప త్యాగాన్ని మన కొరకు ఆనాడు చేసినాడు. అయితే అంత మాత్రమే కాదు కానీ దేవుడు పునరుద్ధానుడైన తదుపరి ఆయన మన కొరకు సిద్ధపరిచిన, ఆయన మనకు అనుగ్రహించిన ధన్యతలు కొన్ని చూద్దాము. వాటిని బట్టి మనము దేవుని ఆరాధించుతాం. మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు మనము మరణ పునరుద్ధానాల్లో పాలుభాగస్తులమైన తదుపరి మనలను మన ప్రాచీన స్వభావం మందు మనము సిలువ వేయబడినాము. ఇప్పుడు మనము నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాం. అయితే నూతన స్వభావాన్ని మనము సాధారణంగా మనం కలిగి ఉండడానికి మనము ప్రయత్నించిన మనం శరీరంలో ఉన్నాము కనుక ఇంకను మనము పాపం చేయడానికి మరి ఎక్కువగా పాపం చేయడానికి దానికి ప్రోనై ఉన్నాం. అనగా పాపం చేయడానికి దగ్గరగా ఉండేవారంగా ఉంటాం శరీరంలో ఉన్నప్పుడు. కనుక నూతన స్వభావం కలిగి ఉండి జీవించడం అనేది సాధ్యం కాదు మన శరీరంలో. అయితే దేవుడు నూతన స్వభావాన్ని కలిగి ఉండి ఆయనకు తగినట్లుగా జీవించినట్లు మనకు ఏ ధన్యతలను అనుగ్రహించినాడు చూసి ఆయన్ని ఆరాధించుదాము. మొదటిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడును చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చాలండి. మన ద్వారా మనము జీవించలేము కనుక ఆయన మొట్టమొదటిగా మనకు అనుగ్రహించిన ధన్యత ఏమిటంటే ఆయన ఆత్మను మనలో పెట్టినాడు. ఆత్మ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మ అనగా ఆయనే మనలో వసిస్తాడు పరిశుద్ధాత్మ రూపంలో. ఈ ఆత్మ ద్వారా మనము ఏ రీతిగా ఆయన కొరకు మనము నవీన స్వభావాన్ని ధరించుకొని జీవించగలుగుతామంటే మొట్టమొదటిగా ఆయనకు
12వ వచనం 13వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారులే అందరు. ఇప్పుడు మనము ఏ అనుభవంలో నడిపింపబడినామంటే, మొట్టమొదటిది ఆయన ఆత్మ ద్వారా శరీర కార్యాలన్నిటినీ మనము చంపుకునే శక్తి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించేవాడే ఉంటాడు. తద్వారా మనం దేవుని కొరకు జీవించగలుగుతాము. రెండవదిగా చూసినట్లయితే, ఆయన ఆత్మచేత అందరు నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారులు ఎందురు. కింద ఆత్మ కలిగిన వారమే 15వ వచనంలో మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనకే బాధ, కష్టము, నష్టము వచ్చినా దేవాదేవుణ్ణి మనము తండ్రి అని పిలుచుకునే భాగ్యము ఈ ఆత్మ ద్వారా మనము కలిగి ఉన్నాము. రెండవది ఇది. మూడవదిగా చూసినట్లయితే 26వ వచనంలో అటువల ఆత్మీయం మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మూడవదిగా ఈ ఆత్మ ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మన నిమిత్తం, మన బలహీనతలన్నిటి నిమిత్తం కూడా ఆయన అనుదినము అనుక్షణము కూడా దేవునికి విజ్ఞాపన చేసి మన కొరకు గొప్ప క్షమాపణను మన కొరకు అనుగ్రహించేవాడే అన్నాడు. అటు కాపుదలను ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 35వ వచనంలో మనము క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఆలోచించినట్లయితే ఇంతవరకు కూడా దేవునిలోనికి వచ్చాక మన జీవితంలో అనేకమైన శ్రమలు, బాధలు, హింసలు, కరవలు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ దేవుడు తన ఆత్మ ద్వారా మనతో సహవాసం ఉంటున్నాడు. అనగా తన సహవాసానికి మనల్ని పాత్రలుగా చేసినాడు. కనుక సహవాసానికి పిలిచిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన వాడుగా ఉండి మనకు అత్యధికమైన విజయము వాటన్నిటిలో కూడా మనకు అనుగ్రహిస్తూ మన చెయ్యి విడవక మన వెన్నంటి ఉండి తన ఆత్మ ద్వారా మనలను నడిపించువాడే అన్నాడు. ఇటు గొప్ప ధన్యతను ఆయన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించినాడు. కనుక అంత మాత్రమే కాదు, కానీ ఈ ఆత్మ ద్వారా ఇప్పుడు మాత్రమే కాదు, రాబోనవి కూడా మనల్ని ఏవి వేరు చేయనంత అనుబంధాన్ని, సహవాసాన్ని ఆయన ఆత్మలో మనకు అనుగ్రహించినాడు. కనుక ఇటు ప్రేమను, ఇటు సహవాసానికి ఆయన తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నందులకై ఆయన్ను ఎంతైనా ఆరాధించబద్దులమైనాం. ఇది మొదటి ధన్యత. రెండవదిగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. చాలండి. రెండవదిగా దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత ఏమిటంటే, చూసినట్లయితే మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదినైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. మొట్టమొదటిగా ఆయన మనల్ని జన్మింపజేసిన తదుపరి ఆయన మనకు అనుగ్రహించిన రెండవ ధన్యతను చూసినట్లయితే ఆయన రెండంతల భాగ్యాన్ని ఈ వచనంలో మనకు అనుగ్రహించినారు. ఒకటి జీవము కలిగిన నిరీక్షణ. రెండవది జీవం కలిగిన నిరీక్షణ దేని కొరకు ఇచ్చినాడు? ఆయన అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్యము కొరకు మనకు జీవం కలిగిన నిరీక్షణను మనకు అనుగ్రహించినాడు. సాధారణంగా మనం చూసినట్లయితే నిరీక్షణ అంటే ఏంటి? లేని దాని కొరకు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. లేని దాని కొరకు మనము ఎదురు చూసినప్పుడు దాన్ని నిరీక్షణ అంటాం. ఏదైనా ఉంటే దాని కొరకు మనం ఎదురు చూడం కదా, లేని దాని కొరకు మనం ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటారు.
అయితే సాధారణంగా నిరీక్షణ అనేది మనము ఎదురు చూడడం అనేది ఆశ పెట్టుకున్నాం అని కూడా అనుకోవచ్చు. అయితే సాధారణంగా మనం ఈ లోకంలో వేటిపై ఆశ కలిగి ఉంటాము? ఏదైనా ఉద్యోగం కలిగి ఉండాలని, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవాలని, లేదా డబ్బు సంపాదించాలని, సంతోషమైన జీవితాన్ని కలిగి ఉండాలని, మంచి కుటుంబం కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటాం. ఇవన్నీ ఒకానొక దినాన్న క్షయమైపోయేవే. మరణం తర్వాత ఏంటి అని అడిగితే ఏ మానవుని దగ్గర సమాధానం ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనమందరము కూడా మరణం తదుపరి కూడా క్షయము కాని నిరీక్షణను, క్షయము కానిది ఒకటి ఉందని మనం ఎరిగినాము. అదే దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్యము, దేవుని రాజ్యము. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకానొక దినాన్ని లయమైపోతాయి. మన శరీరం కూడా లయమైపోద్ది, మట్టిలో కలిసిపోతుంది. సాధారణంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఎంత కష్టపడతామో, ఎన్నో చేస్తామో, కానీ ఒకానొక దినాన్న అది ఎవరో పాలవుతుంది. అనగా మనం చనిపోతాము. చనిపోయిన తర్వాత మన పిల్లలకు గుర్తుంటాం. అయితే వాళ్ళ తరానికి మనం గుర్తుంటామంటే చెప్పలేం. దేని కొరకు ఈ జీవితం అంటే తెలీదు. ఏ మానవుని దగ్గర కూడా ఈ ప్రశ్న అనేది ఉండదు. నిరీక్షణ లేని జీవితం మానవుని జీవితం. నిరీక్షణ అనేది ఉన్నదనుకుంటూనే వేటి వెనకాలో పరిగెడుతూనే మానవ జీవితం అంతా వ్యర్థపరుచుకుంటాం మనం. అయితే దేవుని కృపను బట్టి ఆ గుంపులో మనం లేము, కానీ క్షయము కానీ అక్షయమైన నిరీక్షణ కలిగిన గుంపులో మనం ఉన్నాం. ఎందుకంటున్నానంటే చనిపోయిన తదుపరి మనము నిత్య నరకాగ్నికి అప్పగింపబడకుండా సత్యాన్ని ఎరిగినాము. ఇప్పుడు ఏ అర్హత లేని మనకు ఏదైతే ఆది ఆదాము దగ్గర కోల్పోయినామో దేవుడు రక్షణతో ఆపేయలేదు, కానీ దేవుడు మనకింకా అనగా ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని తిరిగి ఆ స్వాస్యమునందు మనకు అనుగ్రహించినాడు. ఈ స్వాస్యము వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది. ఇటు గొప్ప స్వాస్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేసినాడు, మనల్ని పిలిచినాడు. కనుక ఈ స్వాస్యమునందు మనకు నిరీక్షణ అనుగ్రహించినాడు. ఎలాంటి నిరీక్షణ? అది జీవము కలిగిన నిరీక్షణ. ఈ లోకంలో దేని యందు నిరీక్షణ ఉంచుకున్నా అందులో జీవం ఉండదు. అనగా పొందుకున్న తదుపరి మనకు ఏమాత్రం సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఆ క్షణం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోద్ది. అయితే ఈ జీవం కలిగిన నిరీక్షణ యందు మనము కలిగి ఉన్నప్పుడు, ఆ స్వాస్యాన్ని పొందుకున్నప్పుడు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలిగిన వారమై దేవునితో కూడా మనం ఆనందించగలిగే వారమై ఉంటాం. కనుక ఇటు గొప్ప నిరీక్షణ దేని యందు? వాడబారని నిర్మలమైన అక్షయమైన స్వాస్యం నందు దేవుడు మనకు అనుగ్రహించినాడు. అటు గొప్ప గ్రహింపు ఇచ్చినందుకు దేవుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది రెండవది. మూడవదిగా చూసినట్లయితే 8-9 వచనం నేను చదువుతాను సగం నుండి. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించుచున్నారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అంటే ఎవరు రాశారు? పేతురు గారు. దేవునితో నడిచిన పేతురు ఈ మాటలు రాశాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు సంఘంపై యూదుల దగ్గర అత్యధికంగా హింస అనేది పెరుగుతున్న దినాలవి. అనగా పేతురు చెరసాల్లో ఉంచబడినాడు. తదుపరి విడిపింపబడిన తరువాత పేతురు ఎన్నో శ్రమల గుండా సంఘం మధ్య మరణపు అంచుల్లో ఉన్న సమయాల్లో ఈ వచనాన్ని రాసినాడు. ఏమని? ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారే ఆనందించుచున్నారు. శ్రమల్లో చెరసాల్లో ఉండి వచ్చిన తదుపరి శ్రమల్లో ఉండి మరణ పంచుల్లో ఉన్నప్పుడు కూడా పేతురు ఈ మాట పలుకుతున్నాడు. ఏ అనుభవంలో ఉన్నాడు? చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం.
ఎందుకని ఎందుకని అంటే పేతురు దృష్టి ఈ లోకంపై లేదు. ఎప్పుడైతే దేవునిలో రక్షణ అనుభవం కలిగి ఆయనతో కూడా లేపబడినాడో గొప్ప నిరీక్షణ తను కలిగి ఉన్నవాడే ఈ లోకంపై దృష్టి లేదు, కానీ దేవుని రాజ్యంపై దృష్టి కలిగి ఈ అనుభవాన్ని ఎలా కలిగి ఉన్నాడంటే చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఎండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చదవండి. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. చాలండి. ఆనాడు హబక్కూకు అనుభవం మాత్రమే కాదు, కానీ పేతురు అనుభవం కూడా ఇదే. పేతురు చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం గలవాడిని ఆనందించున్నాడు అని చెప్పాడు. అంటే చెప్పనసఖ్యమని వర్ణించాడంటే అది మాటల్లో చెప్పలేనిదని అర్థం. వర్ణించడానికి మాటలు చాలవని అర్థం. అట్టి ఆనందము మానవుడు పొందుకోవాలని తన జీవితం అంతా తాపత్రయపడతాడు. ప్రతి విషయంలో సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటాడు. అయితే అది ఎక్కడ దొరికినా ఒక పొరలా ఉంటుంది అంతే. దొరికినట్టే దొరికిన ఉంటుందని మళ్ళీ తదుపరి శ్రమ, ఇబ్బందులు, బాధలు మాత్రం ఉంటాయి. అయితే వాటన్నిటి యందు కూడా లేకపోయినప్పటికీ, ఏమన్నా లేకపోయినప్పటికీ నిరంతరము నిలిచిండే వర్ణించలేని ఆనందము పేతురు అనుభవం. అయితే అట్టి అనుభవం మనది కూడా. ఎలాగున ఆలోచించినట్లయితే మనకు కావలసిన అన్నిటికంటే అవసరమైనది మానవునికి రక్షణ. ఇటు గొప్ప రక్షణ ఆ దేవుడు మనము ఆయనకు ఎంతో బాధ కలిగించినప్పటికీ, ఎంతో విసర్జించినప్పటికీ, శత్రువులమైనప్పటికీ కృపను బట్టి మనకు అనుగ్రహించినాడు కదా. ఎంతో విలువైన అవసరమైన మానవ జీవితానికి అన్నిటికంటే ముఖ్యమైన రక్షణ మనం పొంది ఉన్నాము. కనుక పొంది ఉన్న మేళ్ళన్నీ కూడా ఉచితంగా పొంది ఉన్నాం. ఎంతైనా రుణస్థలం కనుక ఇట్టి ఆనందము మన హృదయంలో ఎల్లవేళలా నిండి ఉంటుంది. అనగా ఏమున్నా ఏం లేకపోయినా ఇట్టి అనుభవానికి దేవుడు మనల్ని పాత్రలుగా చేసినాడు. ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఆనందాన్ని ఆయన రక్షణ ద్వారా, రక్షణ అనుభవం ద్వారా, ఆయన మనకు అనుగ్రహించిన మేళ్ళన్నిటి ద్వారా మనకు అనుగ్రహించినాడు. పేతురు అనుభవం మాత్రమే కాదు, కానీ ఈ అనుభవం మనకు కూడా అనుగ్రహించినందుకే దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది 3వది. 4వదిగా చూసినట్లయితే మనం ఆలోచించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతీదీ కూడా అక్షయమైనది, జీవము కలిగినదే. ఏది కూడా మామూలు క్షయ వస్తువులతో దేవుడు మనకు రక్షణను అనుగ్రహించలేదు. కొంతకాలం ఉండే ప్రేమతో మనల్ని ప్రేమించలేదు. కొంతకాలం ఉండే తక్కువ ఉండే మితము కలిగిన కృపతో మన పట్ల కృప చూపలేదు. అంత మాత్రమే కాదు, కానీ క్షయమైపోయే వస్తువులతో మనల్ని దీవించలేదు. మనకు చాలినంతటి కృపను చూపించినాడు. ఇంతవరకు కూడా చూపిస్తూనే వచ్చినాడు. శాశ్వతమైన ప్రేమను ఇంతవరకు చూపుతూనే వచ్చినాడు. కృప వెంబడి కృప అనుగ్రహిస్తున్నాడు. ఆయన క్షేమకాన్ని, నిరీక్షణను, ఆత్మను, నిరంతరము శాశ్వతమైన మనతో ఉండే ఆత్మను మనకు అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాదు, కానీ చెప్పనసఖ్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుగ్రహించినాడు. ఇవన్నీ క్షేమకానివి, జీవము కలిగినవి. ఇటు గొప్ప అనుభవానికి, ఇటు గొప్ప ధన్యతలకు మనల్ని పాత్రగా చేసిన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. కనుక ఆ రీతిగా ఈ ధన్యతలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం ఆరాధించుతాం.